Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. సార్ ఇప్పుడు చాలాసార్లు మెడికల్ టర్మ్స్లో ఎండోమెట్రోసిస్ అని వింటూ ఉంటాం సార్. రైట్. అసలు ఈ ఎండోమెట్రోసిస్ అంటే ఏంటి? ఇది లేడీస్కి మాత్రమే వచ్చే ప్రాబ్లమా? అసలు ఏంటి సార్ ఇది? రైట్. సో ఎండోమెట్రియోసిస్ అనేది వన్ ఆఫ్ ది కామన్ ప్రాబ్లమ్స్ అండి. ఓకే. సో దీనివల్ల అసలు జరిగేది ఏంటి అంటే మెయిన్ డిఫెక్ట్ ఏంటి అంటే పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ ఉంటుంది, ఓకే. తట్టుకోలేనంత పెయిన్ ఉంటుంది. కొంతమంది ఆడవాళ్ళని చూస్తుంటాం మెన్స్ట్రల్ సైకిల్ అప్పుడు అసలు ఇంకా బయటికి రారు, అవును, అవును. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎండోమెట్రియోసిస్. ఓకే. సో మనకు చాలా ఫిమేల్ డిజార్డర్స్ ఉన్నాయి, అవును. కాకపోతే కొన్ని పెయిన్ ఉంటుంది, కొన్ని డిజార్డర్స్లో మెన్స్ట్రల్స్ అప్పుడు పెయిన్ ఉంటుంది. దీంట్లో ఎక్సెసివ్ పెయిన్ ఇంకా తట్టుకోలేరు. ఓకే. ఇంకా కొంతమంది ఏంటంటే సూసైడ్ చేసుకుందామా అనే స్టేజ్కి కూడా వెళ్తారనమాట ఆ పెయిన్ తట్టుకోలేక. అది ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు గెట్ ప్రెగ్నెంట్. ఇన్ఫర్టిలిటీ చాలా హైగా ఉంటుంది. ఎక్కువ ఇన్ఫర్టిలిటీ ఉండడం, పెయిన్ చాలా పెయిన్ఫుల్గా ఉండడం. ఇక్కడ ఇంకో సిమ్టమ్ ఏంటంటే కొంతమందిలో ఏమవుతుందంటే మెన్సెస్ వచ్చేటప్పుడు మామూలుగా వజైనాల నుంచి బ్లడ్ రావాలి. వీళ్ళకి ఏమవుతుందంటే కంట్లో నుంచి బ్లడ్ రావడము, ముక్కులోంచి బ్లడ్ రావడము, కొంతమందికి బ్రెయిన్లో బ్లడ్ రావడము, ఇవన్నీ చూస్తుంటాం అన్నమాట. ఇవన్నీ మనం తెలుసుకుందాం ఎందుకు వస్తుందని. ఇది ఒక చాలా భయంకరమైన డిసీజ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే. ఇది మెయిన్గా ఎవరికి వస్తుందంటే రీప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న ఫీమేల్కి. సో మోస్ట్లీ 25 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ లోపల ఉన్న ఆడవాళ్ళకి ఎక్కువగా వస్తుంది. దీని మెయిన్ సూసైడల్ టెండెన్సీస్, ఇంకా తట్టుకోలేక సూసైడ్ చేసుకుందామని, ప్రెగ్నెన్సీ కాకుండా, సో ఈ ప్రాబ్లమ్స్తో చాలామంది వస్తూ ఉంటారు. ఇది వాళ్ళకు కామన్గా చూసే ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నార్మల్గా బ్లడ్ అనేది మనకు మెన్స్ట్రల్ సైకిల్ అప్పుడు వజైనాలో నుంచి బయటికి రావాలి. వీళ్ళకి ఏంటంటే కంట్లో నుంచి రావడం, ముక్కులో నుంచి రావడం, బ్రెయిన్లో నుంచి రావడం, పొట్టలో రావడము, వేరే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ నుంచి రావడం, ఇవన్నీ చూస్తుంటాం. దీన్ని మనము ఎండోమెట్రియోసిస్ అంటాం అనమాట. సో ఈ ఎండోమెట్రోసిస్ వచ్చినప్పుడు అసలు పేషెంట్కి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి సార్? ఎలాంటి సైన్స్ ఉంటాయి? రైట్. సో ఈ ఎండోమెట్రియోసిస్లో ఫస్ట్ మనం చూసే సిమ్టమ్ ఏంటంటే పెయిన్ఫుల్ మెన్సెస్. ఓకే. మెన్సెస్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, తట్టుకోలేనంత, సూసైడ్ చేసుకోవాలి అనేంత పెయిన్ఫుల్ మెన్సెస్ ఉంటుందన్నమాట. సో ఇది కంజెస్టివ్ మెన్సెస్ అంటాం. కంజెస్టివ్ మెన్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ మెన్స్ట్రల్ ఉమెన్ ఉన్నింది అనుకోండి, వాళ్ళకి మెన్సెస్ అప్పుడు పెయిన్ వస్తుంది. పెయిన్ వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? గట్టిగా ఇట్లా పొట్టను అదుపుకోవడము, టైట్గా కట్టడము చేస్తారు. కట్టితే మాకు రిలీఫ్ ఉంటుందంట. వీళ్ళలో ఏమవుతుందంటే ప్రెషర్ పెట్టిన, టైట్గా కట్టినా ఇంకా పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. సో కంజెస్టివ్ డిస్మెనోరియా అంటాం అనమాట. ఫస్ట్ సిమ్టమ్ ఎక్కువ పెయిన్ ఉండడం, మీకు ఏదైనా ప్రెషర్ పెట్టినా లేకపోతే ప్రెస్ చేసినా పెయిన్ పెరుగుతుంది అనేది ఫస్ట్ సిమ్టమ్. కంజెస్టివ్ డిస్మెనోరియా అంటారు. మెనోరేజియా అంటారు. మెనోరేజియా అంటే నార్మల్గా మెన్సెస్ అనేది 5 days ఉండాలి, ఫ్లో అనేది మీడియంగా ఉండాలి. వీళ్ళకి ఏంటంటే మోర్ దాన్ 5 days వస్తుంది, ఎక్కువ క్వాంటిటీలో మెన్సెస్ వస్తుంది. సో ఎక్కువ బ్లడ్ వేస్ట్ అయిపోయి అనీమియాస్ రావడం, ఇవన్నీ దీన్ని మెనోరేజియా అంటారు. సో మామూలుగా వీళ్ళకి ఏంటంటే సైకిల్ కూడా తప్పుతుంది అనమాట. ఎవ్రీ 28 daysకి రావాల్సింది 38 daysకి రావాల్సింది, వీళ్ళకి వెంటనే రావడం, ఎక్కువ రావడం, ఇవన్నీ మెట్రోరేజియా అంటారు అనమాట. ఇంకోటి ఇన్ఫర్టిలిటీ అనేది కూడా చాలా రీజన్. పెళ్ళి కాకముందు కూడా వీళ్ళకి ఏంటంటే పిల్లలు పుట్టడం చాలా కష్టమైపోతుంది. సో ఇది ఇన్ఫర్టిలిటీ. నెక్స్ట్ మనం చూసే సిమ్టమ్ ఏంటంటే డిస్పెరోనియా అంటే ఏంటంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ అప్పుడు వీళ్ళకి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, ఇంకా తట్టుకోలేనంత పెయిన్ ఉంటుంది అనమాట వీళ్ళకి. సో సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయలేరు, పిల్లలు పుట్టరు, అసలు రీప్రొడక్టివ్ లైఫ్ అంతా వీళ్ళకి సర్వనాశనం అయిపోతుంది. నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే సైక్లికల్ బ్లీడింగ్ అంటాం. సో మామూలుగా ఫిమేల్స్కి ఏంటి, మెన్సెస్ అప్పుడు వజైనాలో నుంచి బ్లడ్ బయటికి రావాలి. వీళ్ళకి ఏమవుతుందంటే కంట్లో నుంచి బ్లడ్ రావడం, ముక్కులోంచి బ్లడ్ రావడం, సో ఒక్కొక్కసారి బ్రెయిన్ హెమరేజెస్ కావడము, బాడీలోనే వేరే పార్ట్స్లోంచి బ్లీడింగ్ రావడం, ఇవన్నీ సైక్లికల్ బ్లీడింగ్ అంట. ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ మనము ఈ ఎండోమెట్రైటిస్ ఆర్ ఎండోమెట్రియోసిస్ ఉన్న విమెన్లో చూసే సిమ్టమ్స్. సో సార్ ఇప్పుడు ఈ ఎండోమెట్రోసిస్ అన్నది ఎలా కనిపెడతారు సార్? దీనికి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తారు? సో మెయిన్గా మనం సిమ్టమెటాలజీతో ఈజీగా కనిపెట్టచ్చు. మనకి ఇంకా ఫర్దర్ ఎంతవరకు డ్యామేజ్ జరిగింది, ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందని తెలుసుకోవడానికి మనం మెయిన్గా రెండు టెస్టులు చేస్తాం. ఇనిషియల్ టెస్ట్లో మనం ఏంటంటే లాప్రోస్కోపీ చేస్తాం అన్నమాట. లాప్రోస్కోపీ అంటే ఏంటంటే ఒక చిన్న పైప్, ఒక కెమెరాని విమెన్ బాడీలోకి ఇన్సర్ట్ చేసి, సో ఈ బ్లీడింగ్ ఎక్కడెక్కడ ఉంది, సో అది ఏ స్టేజ్లో ఉంది,
సూపర్ఫిషియల్ బ్లీడింగ్ ఉందా, లేకపోతే డీప్గా మజిల్లోకి కానీ అక్కడ ఉన్న పార్ట్స్లోకి వెళ్ళిందా అని, ఆ పార్ట్స్లోంచి బ్లడ్ వస్తుందా అని మనము ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు లాప్రోస్కోపీ తర్వాత. ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఏమవుతుందంటే అడ్హెషన్స్ ఫామ్ అవుతాయి. అంటే 2 ఆర్గాన్స్ ఇట్లా అతుక్కొని పోవడము, ఓకే. యూటరస్ ఇంటెస్టైన్ అతుక్కొని పోవడము, లేకపోతే యూటరస్ వేరే పార్ట్స్ అతుక్కొని పోయి ఆ షేప్ చేంజ్ కావడము. సో ఇవన్నీ మనకి ఏంటంటే అల్ట్రాసౌండ్తో తెలుస్తుంది. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేస్తాము, దాంతో తెలుస్తుంది. దీంతో పాటు మనము హార్మోనల్ అస్సే చేస్తామంట. నార్మల్గా ఈ కండిషన్కి రీజన్ ఏంటంటే ఎక్కువ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ కావడం. సో ఆ హార్మోన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అని కూడా మనము ఈ ఇన్వెస్టిగేషన్స్ చేసి చూస్తే మనకి ఈజీగా తెలుస్తాయి. ఇవి మనము కామన్గా చేసే ఇన్వెస్టిగేషన్స్. ఓకే సార్.